హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ప్రజెంట్ 299 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో 250 టెస్టులు అయితే దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ కల్చర్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఈ 2 గ్రాండ్ టెస్టులు కలిపి జస్ట్ 45 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ జస్ట్ 59 రూపీస్కి అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ చరిత్ర 1 month వ్యాలిటీ తోటి 49 రూపీస్కి ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 69 రూపీస్కి ఉంది. అండ్ దాంతోపాటుగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ 49 రూపీస్కి అయితే ప్రజెంట్ అయితే ఉంది మన యాప్లో. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 5089 పోస్టులకు 1,77,000 దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. ముగిసిన డిఎస్సి గడువు అత్యధికంగా హైదరాబాద్లో 14,000 దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ నిన్నటి న్యూస్లో కూడా అప్డేట్ అయితే చూసాం. అయితే ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎడిట్ ఆప్షన్ సౌకర్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సో టీఆర్టీ అప్లికేషన్లో తప్పులు చేసినటువంటి అభ్యర్థులకు నేటి నుంచి 5వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పించినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. ఎవరైనా మీ యొక్క డిఎస్సి అప్లికేషన్లో మిస్టేక్ చేసినట్లయితే ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు మీరైతే వాటిని ఎడిట్ చేసుకునే సౌకర్యం అయితే మనకి ఇక్కడ కల్పించడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే పరీక్షా తేదీలు ప్రకటించాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎన్నికల కారణంగా వాయిదా పడినటువంటి డిఎస్సి పరీక్షల రీషెడ్యూల్ తేదీలను ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘ అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారంటే ఇక్కడ జరగవచ్చు. సో ఫిబ్రవరిలో నిర్వహిస్తామని అధికారిక ప్రకటన చేసి తేదీలు వెల్లడించాలని విద్యాశాఖ కమిషనర్ కోరినట్లు ఇక్కడైతే జరగవచ్చు. ఇప్పటివరకు మనకు వీటికి సంబంధించిన డేట్స్ అయితే రాలేదు. సో దాని మీద ఒక అధికారిక ప్రకటన చేయాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్టు ఇక్కడ డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. టీఆర్టీ దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేటువంటి గడువు నవంబర్ 8 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకుడు కృష్ణారావు తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. ఎవరైనా మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ 8th క్లాస్ స్టూడెంట్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దానికి సంబంధించిన డేట్ అయితే ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్ సంబంధించిన డేట్ని అయితే ఎక్స్టెండ్ చేసినట్లు ఒక న్యూస్ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ గురుకుల ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి డేట్ను మరొకసారి అయితే ఇక్కడ పొడిగించినట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 10th నవంబర్ వరకు అయితే ఈ వెబ్ ఆప్షన్ మీరు ఇచ్చుకునేందుకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పటికి ఇది 4th or 5th టైం అనుకుంటా. సో మరొకసారి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కావచ్చు, లైబ్రరీయన్ సైన్స్, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్స్, డ్రాయింగ్ టీచర్స్, క్రాప్ టీచర్స్, మ్యూజిక్ టీచర్స్ సంబంధించి ఇంకా ఎవరైనా ఎడిట్ చేసుకోకుండా ఉన్నట్లయితే సో నవంబర్ 10th వరకు అయితే ఈ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి రిజల్ట్స్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో వాటిని హోల్డ్లో పెట్టేసి సో దీన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మేబీ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే ఈ రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో కావాలని వీటిని ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఎకానమీకి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రపంచ బ్యాంకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ టీఆర్టీ 2023 చరిత్రకు సంబంధించి జాతీయోద్యమం మలిదశకు సంబంధించి దానిపైన బిడ్ బ్యాంక్ ఇచ్చారు. సో దీన్ని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక విషయం అయితే నేడు సచిన్ విగ్రహ ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రతిష్టాత్మక వాంకేడ మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యొక్క విగ్రహ ఏర్పాటు కానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడుంది? ముంబైలో ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు లాస్ట్ 1 year బ్యాక్ కూడా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ చూసాం. అయితే ఇది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విగ్రహం అనేటువంటిది ఆవిష్కరించబోతున్నారు. సో ప్రజెంట్ ఇది వార్తల్లో ఉంది కనుక కంపల్సరీ గుర్తుంచుకోండి. ఈ వాంకేడ స్టేడియం ఎక్కడ ఉంది, అదేవిధంగా ఎవరి యొక్క విగ్రహం ఇక్కడ చూసినట్లయితే మనకు బుధవారం జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సచిన్ స్టాండ్ పక్కనే దీన్ని ఏర్పాటు చేయనుండగా
సో ఇక్కడ ఆఫ్ సైడ్ షాట్ ఆడుతున్నటువంటి చిత్రాన్ని ఈ విగ్రహం కోసం ఎంచుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అహ్మదాబాద్కు చెందినటువంటి ప్రమోద్ కాంబ్లే దీన్ని రూపొందించారంట. ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. స్వయంగా సచిన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అదేవిధంగా బీసీసీఐ కార్యదర్శి జైషా తదితరులు దీనికి హాజరవుతారని చెప్పేసి ఇచ్చారు. తన సొంత మైదానమైనటువంటి ముంబై వాంకేట స్టేడియంలోనే 2011 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని అందుకున్న సచిన్ తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ని కూడా ఇక్కడే ఆడినట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఏ స్టేడియంలో సచిన్ యొక్క విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ముంబైలో ఉన్నటువంటి ఈ వాంకేట స్టేడియంలో ఆవిష్కరించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ జాతీయ సమైక్యత పట్ల సర్దార్ పటేల్ నిబద్ధత ఆదర్శం 148వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందే, నిన్న మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి, అది ఎన్నవ జయంతి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 148వ జయంతి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ డేట్ October 31 కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరి యొక్క జయంతిని జరుపుకుంటాం. అదేవిధంగా ఇతని యొక్క ఎన్ని అడుగుల విగ్రహాన్ని సో మనకు ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసిందని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్, అది చాలాసార్లు అడుగుతున్నారు. అది ఏ ప్లేస్లో ఏ నది పక్కన అతని యొక్క అతిపెద్ద ఏకతా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే ఒడిషా గవర్నర్గా రఘుబార్ దాస్ ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇటీవల ఒడిషా రాష్ట్ర నూతన గవర్నర్గా నియామకమైనటువంటి రఘుబార్ దాస్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. సో భువనేశ్వర్లోని రాజ్భవన్లో జరిగినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో సీఎం నవీన్ పట్నాయక్, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల సమక్షంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి దాస్తో ప్రమాణ స్వీకారం చేయించినట్టు ఇక్కడ జరగవచ్చు. సో ఇక్కడ ఈ పేరు ఇచ్చేసి ఇటీవల ఇతను ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఎన్నికయ్యారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒడిషా అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్ కూడా. సో ఇటువంటి టైంలో మనం అంటే ఇక్కడ గవర్నర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించేటువంటి వారు ఎవరని చెప్పేసి కూడా మనకు చాలాసార్లు క్వశ్చన్ అడిగింది పాలిటీ పర్పస్లో. సో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఇటువంటి చదివేటప్పుడు వీటిని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేది కూడా చూడాలి. సో అప్పుడు కంటెంట్ అదేవిధంగా మన కరెంట్ అఫైర్స్ రెండు కవర్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో ఇక్కడ సో బాలన్ డి ఓర్ విజేత మెస్సీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ రికార్డు స్థాయిలో 8వసారి ప్రతిష్టాత్మక ఈ బాలన్ డి ఓర్ అనేటువంటి అవార్డుని గెలుచుకున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. 8 సార్లు, ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకొని. ఎన్నిసార్లు ఈ టోర్నీ గెలుచుకున్నాడు, ఈ ట్రోఫీ గెలుచుకున్నాడు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ అవార్డును. సో బాలన్ డి ఓర్ అనేటువంటి అవార్డును 8 టైమ్స్ గెలుచుకోవడం జరిగింది. గత ఏడాది ఫీఫా ప్రపంచ కప్ను అర్జెంటీనాను గెలుచుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మెస్సీని ఈ అవార్డు వరించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో మాంచెస్టర్ సిటీ క్లబ్కు చెందినటువంటి ఎర్లింగ్ హలాండ్, అదేవిధంగా పిఎస్జీ క్లబ్ సహచరుడైనటువంటి ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియోన్ ఎంబాఫేతో పోటీ పడ్డటువంటి మెస్సీ ఈ అవార్డును దక్కించుకున్నట్టు చూడవచ్చు. ఓకేనా, సో ఈ ఎంబాఫే కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఫ్రాన్స్కి సంబంధించిన ప్లేయర్ అనమాట. సో ఫ్రాన్స్ పైన వీళ్ళు లాస్ట్ ఇయర్ ఫైనల్లో వారిపైన గెలిచి ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ను గెలుచుకోవడం జరిగిందనమాట. సో ఇతను ఏ దేశానికి సంబంధించిన పర్సన్ మెస్సీ అంటాడు, అర్జెంటీనాకి సంబంధించిన పర్సన్. ఓకేనా, ఎన్నిసార్లు ఈ అవార్డు వచ్చింది, 8 టైమ్స్ వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ హిరోషిమా కంటే 24 రెట్ల శక్తివంతమైనటువంటి అణుబాంబు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్లోని హిరోషిమా నగరంపై ప్రయోగించినటువంటి అణుబాంబు కంటే 24 రెట్ల శక్తివంతమైనటువంటి అణుబాంబును తయారు చేసేందుకు అమెరికా సిద్ధమైనట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఏ దేశం అని అంటాడు. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, అమెరికా. సో B6113 పేరుతో ఈ గ్రావిటీ బాంబును రూపొందించినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటాగాన్ తెలిపింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. పెంటాగాన్ అనేది ఏ దేశం యొక్క రక్షణ కార్యాలయం అని చెప్పేసి ప్రీవియస్లో క్వశ్చన్ అడిగాను, అమెరికా. అదేవిధంగా నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ దీన్ని తయారు చేస్తున్నట్లు పేర్కొంది. సో ఇందుకు సంబంధించినటువంటి ఆమోదం అదేవిధంగా కేటాయింపు అంశం చట్టసభల ముందు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం అంటే చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల ఏ దేశం హిరోషిమా కంటే 24 రెట్ల శక్తివంతమైనటువంటి అణుబాంబును తయారు చేయడానికి సిద్ధమైందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ ఇది, ఇట్లా మన క్వశ్చన్ అడుగుతాడు. సో మనకు ఏ రోజున సో హిరోషిమా పైన రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ అణుబాంబు వేయడం జరిగిందని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక సాంకేతికత యూనికార్న్ సంస్థలు ఉన్నటువంటి దేశాల్లో 2023 సంవత్సరానికి కనుక చూసినట్లయితే మనకు సో భారత్ 3వ స్థానంలో ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, బ్రిటన్ అదేవిధంగా బ్రిటన్ సెకండ్ ప్లేస్లో ఉంది, 3వ స్థానంలో మన భారత్ ఉందన్నది. వరుసగా 3 దేశాలను అమర్చమన్నప్పుడు అమెరికా, బ్రిటన్ అదేవిధంగా ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకొని మన 3rd ప్లేస్లో ఉంది. అమెరికాలో మొత్తం 134 యూనికార్న్
కంపెనీస్ ఉన్నాయంట. అదేవిధంగా బ్రిటన్ చూసినట్లయితే 27 ఉన్నాయని చెప్పేసి ఉంది. భారత్లో 17 సంస్థలు ఉన్నట్టు అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ వీటికి సంబంధించినటువంటి యూనికార్న్కి సంబంధించినటువంటి సంస్థల్లో ఫస్ట్ అమెరికా, తర్వాత బ్రిటన్, తర్వాత ఇండియా ప్లేస్ థర్డ్ ప్లేస్ అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మరొక కరెంట్ అఫేర్. సో ఇక్కడ కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్నటువంటి ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో సో మనకు అనిల్ బన్వాలా అనేటువంటి పర్సన్ ఇక్కడ ఇది కాంసం గెలుచుకోవడం జరిగిందనమాట. ఇది ఎక్కడ జరుగుతుందని గుర్తుంచుకోండి. కొరియాలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్ ఇది. సో అట్లా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ జరుగుతున్నటువంటి ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో 2023 అక్టోబర్ 30న పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో 28 పాయింట్లతో సో మనకి అనీష్ 3వ స్థానంలో నిలిచి సో కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో అది ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది కూడా మనకు రీసెంట్గా ఈ నెల 30న జరిగినటువంటి ఇన్సిడెంట్. అండ్ నెక్స్ట్ విషయంలో ఇక్కడ భారత హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ బెల్కి సంబంధించి చైర్మన్ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్గా మనకు నూతన వ్యక్తి అయితే నియమితులు కావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొప్పు సదాశివమూర్తి అనేటువంటి పర్సన్ 2023 అక్టోబర్ 30న నియమితులైనట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో నియామకాలకు సంబంధించి మనకు నేరుగా క్వశ్చన్స్ అడుగుతారు కనుక సో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, ఆ సంస్థను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ ఘనంగా మేరా దేశ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ముగింపు ఉత్సవాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రజలలో దేశభక్తి భావనను తట్టి లేపి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు నిర్వహించినటువంటి మేరా దేశ్ ఆజాదీ కా అమృత్ ఉత్సవాల కార్యక్రమంలో విజయవంతమైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2 ఏళ్ల పాటు సాగినటువంటి ఈ ప్రోగ్రాం ముగింపు వేడుకలు మంగళవారం కర్తవ్య పత్తులో కేంద్రం ఘనంగా నిర్వహించింది. సో ఈ వేడుకలకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా కావచ్చు, కిషన్ రెడ్డి తదితరులతో పాల్గొన్నారు. సో ఈ వేడుక తర్వాత కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. సో సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి మనకు ఈ మేరా దేశ్ అనేటువంటి ప్రోగ్రాం 6 లక్షల గ్రామాల్లో ఉన్నటువంటి కోట్లాది ఇండ్ల నుండి అమృత కలశాలు ఉంటాయి కదా, వాటిలో మట్టి అదేవిధంగా బియ్యాన్ని సేకరించి తీసుకొచ్చామని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఇందులో దాదాపుగా 75,000 మంది యువకులు పాల్గొన్నారని చెప్పేసి కిషన్ రెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించి మనకు 2 ఇయర్స్ పాటు సాగినటువంటి ఈ ప్రోగ్రామ్ అనేది నిన్నటితోటి కంప్లీట్ అయినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ చూసినట్లయితే సో మరాఠాలకు కున్బీ ధృవపత్రాలు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ చూడవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఆమరణ నిరాహార దీక్ష విరమించినటువంటి మనోజ్ జరాంగే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి, ఇది రిజర్వేషన్కి సంబంధించిన టాపిక్ ఏదైనా వార్తలు ఉంటే దాన్ని క్లియర్గా చదివడం ప్రయత్నం చేయండి. సో మరాఠాలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్పై మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సామాజికవేత్త అయినటువంటి మనోజ్ జరాంగే చేపట్టినటువంటి నిరవధిక నిరాహార దీక్ష 7 రోజులకు చేరుకోవడంతో మరాఠ్వాడ ప్రాంతంలో మనకి మరాఠాలకు ఈ కున్బీ ధృవపత్రాల మంజూరు చేస్తామని ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో గుర్తుంచుకొని ఇది ఇతర వెనుకబడిన వర్గాలు ఓబీసీ జాబితాలో ఉన్నటువంటి ఈ కున్బీ కులస్తులకు మహారాష్ట్ర వ్యాప్తంగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నట్లు దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇస్తారు. ఈ కున్బీ ధృవపత్రాలు ఇటీవల వార్తల్లో ఉన్నాయి. ఇవి ఈ రాష్ట్రానికి సంబంధించిన రిజర్వేషన్ గురించి తెలిపాయని చెప్పేసి అంటాడు. మరాఠాలకు సంబంధించిన రిజర్వేషన్స్ అనమాట. ఈ వార్తల్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి ఆ వర్డ్స్ని కూడా మనకు హైలైట్ చేస్తూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో మనకు ఐఈఐ రాష్ట్ర చైర్మన్గా డాక్టర్ వెంకట సుబ్బయ్య అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ చైర్మన్గా మనకు డాక్టర్ జి వెంకట సుబ్బయ్య, అదేవిధంగా కార్యదర్శిగా డాక్టర్ సీతారాంబాబు ఖైరతాబాద్లో ఉన్నటువంటి కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు చేపట్టినట్టు ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఒక లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మనం ఆ యొక్క టెలిగ్రామ్లోకి అయితే వెళ్తారు. SJTutorials అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. చాలామంది ఏ విధంగా జాయిన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీయండి. తర్వాత దీన్ని మీరు స్కాన్ చేసినట్లయితే ఒక లింక్ వస్తుంది బ్లూ కలర్లో. దానిపైన క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్తారు. అక్కడ మీరు జాయిన్ కండి. దానిలో మేము ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తుంటాం కనుక మీకు చాలా యూజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. ప్రజెంట్ కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి టెస్ట్ సిరీస్ సంబంధించి. యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.